నమస్తే అండి అందరికీ. నేను మీ మాన్సా. వెల్కమ్ బ్యాక్ టు మాన్సా విలేజ్ బ్లాగ్స్. నా ఫస్ట్ బ్లాగ్ అండి ఇది. కొంచెం తడబాటైనా ఏమనుకోకండి. ఈరోజు వీడియో ఏంటంటే బాలామృతంతో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా వచ్చిందో చూద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో 1.5 కప్పు బాలామృతం వేసుకొని దీంట్లో షుగర్ ఏం ఎక్కువ పట్టదు, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి మన తీపి కోసం 2 లేదా 3 టీ స్పూన్ల షుగర్ వేసుకుంటే సరిపోతుంది, తీపి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా వస్తుంది, ఎందుకంటే బాలామృతం పిండి కొంచెం బరకగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎంత మెత్తగా పట్టుకుంటే కేక్ మనకు అంత ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకుందాం. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే కూడా బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బేకింగ్ సోడా మాత్రమే ఉంది కాబట్టి నేను ఇది ఒక్కటే వేసుకుంటున్నాను. మీ దగ్గర 2 ఉంటే 2 వేసుకొని కలుపుకోవచ్చు. దీంట్లో మళ్ళీ 1/2 కప్పు ఆయిల్ వేసుకొని కలుపుకుందాం. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేకుంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి కరగబెట్టుకొని పోసుకుంటే బాగుంటుంది. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇందాక ఒక సిస్టర్ నాకు కామెంట్ చేసింది, మీరు చిన్నపిల్లలు చదువుతున్నారు అని. ఇప్పుడే కదండి ఛానల్ స్టార్ట్ చేసింది, ఇంకా దాన్ని బాగా మాట్లాడడం నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటాను, మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుందాం. మీకు పెరుగు వద్దనుకుంటే 2 ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఎగ్లెస్ కేక్ చేయాలనుకున్నా, అందుకే పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగును కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పెరుగు కూడా బాగా మిక్స్ అయింది. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం పాలు వేసుకొని కలుపుకుందాం. ఒక 1/2 కప్పు పాలు వేసుకుందాం. కొంచెం వేసుకొని కలుపుకోవాలి, లేదంటే మరీ జోరుగా అయితే బాగుండదు కదా. సరిపడినంత వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మా పాప అయితే నా కాళ్ళ చుట్టే తిరుగుతుంది. అమ్మా ఏం చేస్తున్నావు అని. అంతే కదండి, పిల్లలు ఏమన్నా చేస్తే ఇంకా మన చుట్టే తిరుగుతుంటారు. పాలను మనం కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి పోసుకున్నా అంటే అది జోరుగా అవుతుంది, మళ్ళీ అప్పుడు కేక్ సరిగ్గా రాదు. అందుకే దానికి సరిపడినంత కొద్దిగా పోసుకుంటూ, అది కూడా కాచి చల్లార్చిన పాలు అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ ఎలా రావాలంటే, మన విస్కర్ని పైకి అంటే అది రిబ్బన్ లాగా జారి కిందికి పడేటట్టు ఉంటే అప్పుడు మన కేక్ బ్యాటర్ సరిగ్గా వచ్చిందని అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానికి నూనె లేదా నెయ్యి రాసుకొని ఈ కేక్ బ్యాటర్ని ఆ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ గిన్నెను 2-3 సార్లు కింద ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవి పోతాయని. ముందుగానే నేను ఒక గిన్నె పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి 10 నిమిషాలు హీట్ చేసి పెట్టుకున్నాను. స్టాండ్ లేకుంటే ఒక చిన్న బౌల్ అయినా బోర్లిచ్చి అందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిపైన కేక్ బ్యాటర్ పెట్టి 30 లేదా 40 నిమిషాలు లో ఫ్లేమ్లో దాన్ని అలాగే కుక్ చేసుకోవాలి, మూత మూసుకొని. ఇప్పుడు 30 నిమిషాల కరెక్ట్గా నాది 45 నిమిషాలు పట్టింది. 45 నిమిషాలకు తీసి చూస్తే మనం చాకును లేదా టూత్పిక్ను అలా గుచ్చి చూస్తే దానికి ఏం అంటుకోకుంటే మన కేకు బాగా ఉడికిందని అర్థమవుతుంది.
ఇప్పుడు మనం కేకును తీసి చూద్దాం చల్లారిన తర్వాత. కేక్ ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత తీసి చూస్తే బాగా కనపడుతుంది. నేను కొంచెం వేడి మీద ఉన్నప్పుడే తీశాను, అది కొంచెం విరిగినట్టు అయిపోయింది. ఇక్కడ మా పిల్లలైతే ముందే అడుగుతున్నారు, అందుకే ముందే తీశాను. కొంచెం చల్లారింటే బాగా వచ్చునేమో. బాగానే ఉంది కానీ విరిగిపోతున్నట్టుంది. చల్లారిన తర్వాత ఇంకా బాగుంది. ఇక్కడ మా పాప చెప్తుంది చూడండి ఎలా ఉందో. బాగుంది అని చెప్తుంది. వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నాకు. ఓకే అయితే అండి, బాయ్ అందరికీ. ఇంకో వీడియోలో మళ్ళా కలుద్దాం. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. ఓకే.